ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ లాంచ్ ముంబైలో ఘనంగా జరిగింది. దేవరా ట్రైలర్ మీద ఎంతటి ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ను షార్ట్ టు షార్ట్ డివైడ్ చేసి మరీ విమర్శిస్తున్నారు. ఆచార్యను ట్రోలింగ్ చేశారు కదా, కనీసం ఆచార్య ట్రైలర్ రికార్డుల్ని కూడా దాటలేకపోయారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ట్రైలర్ తర్వాత దేవరా మీదున్న అంచనాలు తగ్గిపోయాయి. తాజాగా ముంబైలోని ఓ జర్నలిస్ట్ మాట్లాడినట్టుగా ఓ వీడియోను మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, దేవరా ట్రైలర్ ఈవెంట్లో పదే పదే జై ఎన్టీఆర్ అని వినిపించింది. మేం మీడియా తరపున కాస్త ముందు కూర్చున్నా, వెనకాల ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ వెనకాల ఓ బ్యాచ్ ఉంది. పదే పదే జై ఎన్టీఆర్ అని స్లోగన్స్ చేస్తున్నారు. ట్రైలర్ కూడా సరిగ్గా చూడనివ్వలేదు, కనీసం డైలాగ్స్ కూడా వినిపించలేదు. అదంతా పెయిడ్ బ్యాచ్, డబ్బులిచ్చి జై ఎన్టీఆర్ అని పిలిపించుకున్నారంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. నిజంగానే అక్కడ జై ఎన్టీఆర్ అని అనేవాళ్లు ఎంతమంది ఉంటారు? అది పెయిడ్ పీఆర్ అయి ఉంటుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ వీడియో మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కడుపు మంట ఎక్కువైందని, ట్రైలర్ బాగుండటంతో నిద్ర కూడా పోవటం లేదేమో అని రామ్ చరణ్ ఫ్యాన్స్ మీద ఎన్టీఆర్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఇరువురు ట్రోలింగ్ చేసుకోవటం కొత్తేమీ కాదు. సినిమానే మాట్లాడుతుంది. ఈ అభిమానుల గోల మూవీ విడుదలైన 2-3 రోజులుంటుంది. ఆ తర్వాత జనరల్ ఆడియన్స్ మీదే మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. దేవరా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.